తల్లిదండ్రులు 2 లక్షలు ఇస్తే తప్ప వాడికి చిన్న సీట్ రాదు. వాడు ఈ స్కూల్లోనే రావాలి అంటే వీళ్ళు చదివిన వాళ్ళకి ర్యాంకులు రావాలి. ర్యాంకులు వస్తేనే వాడు జాయిన్ చేస్తాడు. ర్యాంకులు రావాలి అంటే థియరిటికల్ నాలెడ్జ్ సరిపోతుంది. వీళ్ళకి ప్రాక్టికల్గా అవసరం లేదు, అంత టైం మాకు లేదు. వాడు పట్టిస్తే మార్కులు వస్తాయి. సో ఇది రౌండ్ అండ్ రౌండ్ నడుస్తూ ఉంది. దీనికి ముఖ్యంగా నాకు మూలం కనబడుతుంది ఏంటంటే ఫీజులు, డబ్బులు. మరి ఆ డబ్బు అనేటటువంటి ఉచితాలు అని చెప్పేసి ఇప్పుడు ఫ్రీ బస్సు కూడా ఆధార్ కార్డు ఇస్తే ఎవరైనా ఎక్కొచ్చు. కోటీశ్వర్లైనా సరే ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. అట్లాంటి రాష్ట్రాల్లో, అట్లాంటి దేశంలో మనం ఉన్నప్పుడు చదువు పైన ఉచితంగా చదువులు ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? ఒకటి సంక్షోభం అర్థం చేసుకుంటే పరిష్కారం వస్తుంది. ప్లీజ్. ఒకటి మీరు అన్నట్టుగా బట్టి పట్టడం, 2 కాపీ కొట్టడం. బట్టి కొట్టగల ఒకప్పుడు కాపీ కొట్టలేదు, ఇప్పుడు కాపీ కొట్టడం భయంకరంగా ఉంది. ఉత్తరప్రదేశ్లో కొన్నేళ్ల క్రితం యోగి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత పరీక్షల్లో కాపీ కొట్టడాన్ని ఆపుదామని ఒక గట్టి ప్రయత్నం చేశారని విన్నాను నేను. ఓకే. టీవీలో ఒక రోజున ఒక షోలో, నార్మల్గా నేను టీవీ అయితే చూడను, ఒకప్పుడు కాకతాళీగా అప్పుడు పెడుతుంటాను. ఆ రోజున టీవీలో యాంకర్ జాతీయ ఛానల్లో విద్యామంత్రిని పెట్టాడు, ఉత్తరప్రదేశ్ విద్యామంత్రిని. ఆయన అడిగిన ప్రశ్న అంటే తెలుసా, మీరు కాపీ కొట్టడాన్ని ఆపేస్తే పేద పిల్లలు ఎట్లా పాస్ అవుతారు అంటే మీరు పేదలకు వ్యతిరేకంగా చేస్తున్నారా అని అడిగితే ఆయన లేదు సార్ మేము పేదల కోసం అన్నాం, అలా మా ఉద్దేశం అది కాదు అంటే. కాపీ కొట్టడాన్ని ఆపితే జాతీయ ఛానల్లో సమర్థించుకుని సంజాయిషి ఇచ్చే అవసరం వచ్చిందని చెప్పంటే ఏ స్థాయిలో ఉన్నా మన చర్చ? ఆ రోజు నాకు నవ్వాలో ఏడవాలో. బేసిక్గా నేను అసెంబ్లీలో మీ స్పీచ్ విన్న తర్వాత ఉండేటటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఈ సిచ్యువేషన్ దాదాపుగా సింక్ అవుతున్నాయి సార్. కాబట్టి కాపీ కొట్టడం, బట్టి పడడం మూలం ఎక్కడుందంటే పరిష్కారం అందరూ, ప్రతి తల్లిదండ్రులు, ప్రతి స్కూలు, ప్రతి బిడ్డ దేనికోసం చూస్తున్నారు? విజయం. పరీక్షల్లో విజయం, పరీక్షల్లో ఫలితాలు, మార్కులు వచ్చినాయి, ర్యాంకులు వచ్చినాయి. అది తప్పు కాదు. ఒక లక్ష్యం ఉండడం, ఒక స్పర్ధ ఉండడం, నేర్చుకోవాలని ప్రయత్నం చేయడం తప్పు కాదు. ఆ లక్ష్యాన్ని సరిగ్గా ప్రతిపాదించారనుకోండి, మీరు ఈ విద్య నుంచి ఏమి ఆశిస్తున్నామేమని ఆ పరీక్షల్లో మీరు అది ఆ రకమైన పరీక్షలు పెట్టారనుకోండి, అది కాపీ కొట్టే అవకాశాలు లేకుండా ఏర్పాటు చేసినటువంటి 2 ఒత్తిడి లేకుండా, బట్టి పట్టేది కాకుండా విషయం అర్థం చేసుకుని ఏ లక్ష్యాలని మనం ఏ లక్షణాలని ఆశిస్తున్నామో ఆ లక్షణాలని పరీక్షించే రీతిని పరీక్షలు పెట్టడము, సృజన శక్తి కానీ, లేకపోతే విషయ పరిజ్ఞానం కానీ, దాన్ని ఉపయోగించేటువంటి శక్తి కానీ, భాష కానీ, భావ ప్రకటన కానీ, దానిలో కాపీ కొట్టే అవకాశం లేకుండా ఈ 2 పనులు చేస్తే చాలు, మొత్తం వ్యవస్థ అంతా కూడా సర్దుకుంటుంది. ఎందుకంటే అందరికి కావాల్సిన మా పిల్లలు బ్రహ్మాండం ర్యాంక్ వచ్చింది, మా పిల్లలు ఐఐటీకి వెళ్ళారు, లేకపోతే ఇంజనీరింగ్లో ఎంసెట్లో ఈ ర్యాంక్ వచ్చింది, ఎంబీబీఎస్కి వెళ్ళారు, లేకపోతే బ్రహ్మాండం చార్టర్డ్ అకౌంటెంట్ చేశారు, మరొకటి చేస్తారు. ఇది కదా మనందరూ. అది మంచిది, అది మనకు ఒక అవకాశం. నా పిల్లలు గొప్పవాళ్ళు కావాలనే తల్లిదండ్రుల్లో ఉన్న తపన మనకు ఉన్న గొప్ప వరం, దాన్ని ఉపయోగించుకుందాం. ఇది మారిస్తే మొత్తం ఆధారికి వెళ్ళిపోతుంది. డబ్బు, స్కూళ్ళల్లో ఖర్చు అది సమస్య కాదు. అది ఒక అవ్యవస్థలో, దుర్మార్గంగా ఉన్న వ్యవస్థలో, ప్రభుత్వం కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నా కూడా విద్య అందని వ్యవస్థలో మనందరం చెరువులో పడిపోయినా ఈత ప్రయత్నం చేస్తున్నాం. ఎట్లా మా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, ఎట్లా కొట్ట పిల్లలకి మంచి చదువు రావాలి, ఏదో రకంగా 10 లక్షలు పోయినా పర్లేదు, పిల్లలు బాగుపడితే చాలు, ఆ డిమాండ్ వస్తుంది. ప్రభుత్వం ఎప్పుడైతే సరైన పని చేయటం లేదో ఆ డిమాండ్ నెరవేర్చడం కోసం చెప్పని మరి మార్కెట్లో వీళ్ళు వచ్చేసారు. పిల్లల కోసం ప్రాణమైన ఇస్తాం కాబట్టి 50,000 ఖర్చు ఏదో 5 లక్షలు చేస్తాడు. ఏం చేస్తాం కర్మ. ఇప్పుడు వాడితో పోరాటం చేయనా, నా పిల్లల బతుకు నాశనం అయిపోతుంటే? కాబట్టి తల్లిదండ్రుల్ని మనం ఆ ట్రాప్లో పడేసాం. దానికి పరిష్కారం మంచి ప్రమాణాల విద్య వస్తుందనే విశ్వాసాన్ని కలగజేస్తే ఆటోమేటిక్గా డిమాండ్ అడ్జస్ట్ అయిపోతుంది. ఈవేళ ఎక్కడికి పంపించినప్పుడు ఇంత ఫీజులు కడుతున్నా కూడా ఈ స్కూళ్ళలో ఎంత డిమాండ్, ఆ స్కూళ్ళకి, ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కానీ, కరెస్పాండెంట్ కానీ సూపర్ హీరోలు అంటే మళ్ళీ ఇలా ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైనా. నా మటుకు నేను స్వయంగా వీళ్ళు కోరినప్పుడు మంత్రులకు ఫోన్ చేశాను, నేను జాతీయ స్థాయి మంత్రులకు ఫోన్ చేశాను. నేను స్కూల్లో అడ్మిషన్ కోసం సెంట్రల్ స్కూల్ ఉందట, అక్కడ బాగుంటుందట, మా వాడు కోరుతున్నాడు, కొంచెం చూస్తారని చెప్పి నేను కోరాను. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, కాదని చెప్పనండి. అవునన్నా, ఎందుకంటే డిమాండ్ విపరీతంగా ఉంది. తల్లిదండ్రులకి మా పిల్లలు బాగుపడితే చాలు. కాస్త తెలివి ఉన్న తల్లిదండ్రులు, కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు, కొంచెం చదువుకున్న వాళ్ళు, వాళ్ళ ప్రయత్నం కొంచెం గట్టిగా చేసుకుంటారు. సహజంగా వాడి మీద నదికి వస్తే మనం ప్రయత్నం చేస్తాం. ఈ డిమాండ్ సప్లై, మరి డిమాండ్ ఎక్కువ ఉంటే సప్లై తక్కువ ఉంటే ఏమవుతుంది? రేటు పెరుగుతుంది. దానివల్ల వచ్చింది, కానీ అది సమస్య అది కాదు. అది సమస్యకి సరైన రూపం కాకుండా పరిష్కారం మార్కెట్లో వివిధ రూపాల్లో వస్తుంది. పరిష్కారం అది జరుగుతుంది. నిజమైన సమస్య
ప్రతి బిడ్డకి ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా డబ్బున్నా లేకపోయినా గ్రామమైనా పట్టణమైనా తల్లిదండ్రులు చదువున్నా లేకపోయినా కూడా కనీస ప్రమాణాల విద్య అవుతుందన్న విశ్వాసం కలిగించే వ్యవస్థ నిర్మాణం చేయాలి. చైనా అట్లా చేసింది. చైనాకి మనకు చాలా విభేదాలు ఉన్నాయి. ఎస్, సహజంగానే మనకు కొంత పోటీ ఉంటుంది, కొంత పోరాటం ఉంటుంది, సంఘర్షణ ఉంటుంది, అది వేరు. కొన్ని ఆ దేశాలు చూసి నేర్చుకోవాలి. చైనాలో ప్రతి బిడ్డకి గ్యారంటీగా 8వ తరగతి దాకా అత్యున్నత ప్రమాణాల విద్య అందించి ఏర్పాటు చేయగలిగారు. గ్రామం కానీ పట్టణం కానీ మరొకటి కానీ ఉచితంగా. 8 తర్వాత డబ్బులు కట్టాలి. ఓకే. గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా 9 నుంచి 12 దాకా, వాడు హై స్కూల్ 12 దాకా అంటారు. 9 నుంచి 12 దాకా డబ్బులు కట్టాలి. దాదాపు మనకు 50-60 వేల రూపాయలు సమానం అనుకోండి ఫీ చైనాలో. Yes. ఆ స్కూల్ ఫీ మరి తక్కువేం కాదు, మరి ఎక్కువ కూడా కాదు, మరి భయంకరంగా ఎక్కువ కూడా కాదు. మంచి ప్రమాణాలు ఇచ్చేస్తుంది. హై స్కూల్ కాలేజ్కి వెళ్ళాలంటే ఇంకా అది ఫీ కట్టాలి, కొంచెం బాగా మంచి కాంపిటీషన్. కానీ ముందు అసలు స్కూలు స్థాయిలో ఉన్నత ప్రమాణాల విద్య వస్తే, బుద్ధి వికసిస్తే ఆ తర్వాత ఏమైనా పర్లేదు. బేసిక్ ఫండమెంటల్ అది అక్కడ అర్థం కాకపోతే ఎంత చదివిన వాడికి ఏం అర్థం కాదు. కరెక్ట్. అందుకని అంతర్జాతీయ సర్వేల్లో అంతర్జాతీయంగా చాలా దేశాలు 15 ఏళ్ల వయసులో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారని చెప్పని ఒకే పరీక్ష ప్రపంచం అంతా పెడతారు. ఓకే. దానిలో చైనా ఇతర దేశాలు పాల్పంచుకున్నప్పుడు నెంబర్ 1 దేశం చైనా చాలాసార్లు. ఒకసారి ఒక సంవత్సరం 74 దేశాలు పాల్పంచుకున్నాయి. నెంబర్ 1 చైనా వచ్చింది, నెంబర్ 2 హాంకాంగ్ చైనా వచ్చింది, నెంబర్ 3 సింగపూర్ వచ్చింది. మన దేశం ఎక్కడ ఉందో 74 దేశాల్లో మనం 73. వాస్తవం 73. కిర్గిజిస్తాన్ అని ఒక దేశం ఉంది, అదివరకు సోవియట్ యూనియన్లో ఉండేది, సెంట్రల్ ఏషియాలో. వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు లాస్ట్ ప్లేస్ రాలా. కానీ మన స్థాయి అది కాదు. మన సమాజానికి మన తపన కానీ, మన పిల్లల తెలివితేటలు కానీ, పడే కష్టం కానీ ఆ స్థాయి కాదు. అలా చేసింది పూర్తిగా విద్యా వ్యవస్థ. ఒక మూర్ఖమైన మొక్కుబడిగా. విద్య అంటే మనకు మన ప్రభుత్వాలకి ఏంటి, ఇంకో 5,000 మంది టీచర్లకు ఉద్యోగాలు ఇస్తాం, మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాం, రిక్రూట్మెంట్ చేస్తాం. అంటే విద్య కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇవ్వడం కోసం తప్ప పిల్లల మేధస్సు వికసించడం కోసం కాదు. దాని మీద ఒక్క మాట మాట్లాడడం చూడండి. అసలు మన ఎన్నికలు తెలంగాణలో జరిగినాయి, ఒక్క పార్టీ వాడైనా సరే పిల్లలకి విద్యా ప్రమాణాలు లేవు. అదే సార్, దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? అక్కడ ఓట్లనే అనుకోవట్లా. ఓట్లు ఎక్కడైనా అనుకుంటున్నారు. ఈ లక్షలాది మంది నిరుద్యోగులందరినీ భ్రమంలోకి నెట్టి 10 లక్షల మంది 5 లక్షల మంది ఉద్యోగాల కోసం వెతుకుతుంటే 5,000 ఉద్యోగాలు చూపెట్టి అందరికి అవసరమైతే ఏజ్ పెంచేసి నీకు 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి ఇస్తాను, 35 దాకా 45 దాకా పోటీ పడవచ్చు అని చెప్పంటే ప్రతివాడు ఉన్నాడు 45 ఏళ్ళ వయసు ఒకవాడు దాకాను నాకు అందరికి ఉద్యోగాలు అక్కడ ఉన్నాయనుకుంటాడు. అంతే. ఎవరు ఎంతమంది పోటీ పడ్డా 5,000 ఉద్యోగాలు ఉన్నది, 5 లక్షల మంది పోటీ పడతారు, ఇంకా పెంచుతారు, 5,000కి వస్తాయి. మిగతా 4,95,000 మంది సంగతి ఏంటి? ఆ సంగతి మాట్లాడట్లా. మన రాజకీయం దాని చుట్టూ నడుస్తుంది అంతే తప్ప విద్య అన్నది పిల్లల కోసం, ఆ స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం, ప్రతి బిడ్డకి మేధస్సు వికసించడం కోసం, ఆధునిక సమాజంలో ఆర్థిక వ్యవస్థలో ప్రతి వాళ్ళు భాగస్వాములుగా ఉండటం కోసం, ఏ కులంలో పుట్టిన పుట్టుక బిడ్డ భవిష్యత్తుకు అంతరాయం కలగకూడదు అన్న భావన లేనటువంటి రాజకీయాన్ని, పరిపాలనని మనం చూస్తున్నాం. అందుకే నేను సాధారణంగా కోపం తెచ్చుకోను, కానీ బాగా కోపమో ఆర్తి ఏమన్నా ఉందంటే ఈ దేశంలో కోటాను కోట్ల మంది పిల్లలకు వాళ్ళు ఏ పాపం ఎరగకుండా కేవలం పుట్టుక నేపథ్యంలో ఏ తల్లి గర్భాన బిడ్డ పుట్టిందన్న కారణంగా వాళ్ళ మేధస్సు వికసించాలని చెప్పి నన్ను చాలా దహించేస్తుంది. అది బిడ్డలకు అన్యాయం జరుగుతుంది, సమాజానికి నష్టం జరుగుతుంది. చాలా 180 మంది జన్యు సంపద వృధా అయిపోతే, మేధస్సు వికసించకుండా పోతే దేశం కదా నష్టపోయేది, మనందరూ నష్టపోవట్లా. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.